పుష్ప 2 మొత్తానికైతే షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ లో షో కూడా ప్రదర్శించారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ సుకుమార్, అదే విధంగా అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వాళ్ళ నాన్న అల్లు అరవింద్ కూడా రావడం జరిగింది. సో అది చూసిన తర్వాత ఆయన మాత్రం ఆయన గట్టిగా హక్ చేసుకొని సూపర్ డూపర్ హిట్ అనే విధంగా కూడా చెప్పేశాడంట. సో అప్పుడు అందరు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారంట. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ మూవీకి సంబంధించి U/A ఇచ్చారు. అంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. ఓవర్సీస్ నుంచి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అండ్ అదే విధంగా సర్టిఫికేషన్ గురించి ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా మంచిగా సాఫీగా వెళ్తుంది. ఆబ్వియస్లీ ప్రీమియర్ ఒకటి వేసుకుంటారు వాళ్ళంతట వాళ్ళ ఎట్లా వచ్చింది అవుట్పుట్ ఏంటి అని. అందులో అల్లు అరవింద్ వీళ్ళే కాకుండా అందులో ఆర్టిస్టులు ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళని కూడా అక్కడ పిలిచి వాళ్ళతో కూడా చూపిస్తారనమాట. సో అందులో ఏమైపోయిందంటే ఆ సినిమాకి సంబంధించి 2 పాటలలో BGM ఇంకా కంప్లీట్ కాలి ఇవన్నీ అనుకున్నాం, కానీ అన్ని కంప్లీట్ అయిపోయినట్టుగా. అంటే ఇప్పుడే ఇంత పర్ఫెక్ట్ గా ఉంది, ఇంకా కొంచెం కరెక్షన్స్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత అల్లు అరవింద్ అయితే కంటతడి పెట్టుకున్నారంట. అమ్మ ఇంత బాగుంది ఏంటి, ఇది పక్కా ఫస్ట్ డేనే 300 crores కొడుతుంది, 300 crores కొల్లగొడుతుంది అన్నారు. అండ్ RRR రికార్డ్ ని బ్రేక్ చేయాలి అని చెప్పేసి ఆయన అయితే కోరుకుంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మొత్తం కంప్లీట్ టైటిల్ ఎండ్ పడగానే ఇక ఆయన వచ్చి హక్ చేసుకొని పక్కా హిట్ అవుతుందిరా, పక్కా హిట్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, అల్లు అరవింద్ ఆయన కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో ఆలోచిస్తారు. ఆయన తీసిన మూవీస్ లో కూడా ఏది కూడా నువ్వు 10 వంకలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ దాంట్లో ఏ 1-2 తప్పులు ఉంటాయేమో కానీ మిగతా సినిమా అంతా బాగుంటుంది. ఆయన అంత పర్ఫెక్ట్ గా చూస్తారనమాట. ఓకే ఈ సినిమాకి నేను పెట్టాలా వద్దా అనేది ఆయన అన్ని చూసుకొనే పెడతారు. సో మైత్రి మూవీ మేకర్స్ కి మాత్రం పక్కా ఒక 1000 crores 2000 crores బడ్జెట్ మూవీ అయితే పక్కా వస్తుంది. సో మొత్తానికైతే ఒక ఫస్ట్ షో మాత్రం అంటే డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్స్, అదే విధంగా అల్లు అర్జున్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా కలిసి ఆ సినిమా చూసినప్పుడు కొన్ని చాలా హైలైట్ అనిపించినాయి అంట. మనకు ఫహద్ ఫాజిల్ కూడా ఒక పావు గంటకు ఒకసారి కనిపిస్తాడు అంట. ఆయన వచ్చినప్పుడల్లా చాలా హైలైట్ అనిపిస్తుంది సినిమా అంతా కూడా. అంటే ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లో ఎలివేట్ చేయలేకపోయారు బికాస్ ఎక్కువ పుష్ప కొంచెం లేట్ గానే ఉంటది, చాలా లేట్ ఉందండి. ఆయన అంటున్నారు ఫహద్ ఫాజిల్ ఎప్పుడు వస్తారని నేను వెయిట్ చేశాను, బట్ ఆయన ఎంట్రీ చాలా లేట్ గా ఉంటుంది. కానీ ఆయన ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం మీ అందరికి చాలా అంటే నాకు చాలా నచ్చింది. ఆయన క్యారెక్టర్ ని చాలా ఎలివేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ అప్పుడప్పుడే వస్తూ ఉంటుందంట, మళ్ళీ వెళ్ళిపోవడం. అంటే ఆయన ఒక హైలైట్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సో అదే పరంగా మూవీలోని కొన్ని సీన్స్ కూడా ఏదైతే సాంగ్స్ గానీ కొన్ని సముద్రంలో అండ్ అదే విధంగా లాస్ట్ క్లైమాక్స్ లో కూడా జరిగిన ఫైట్ సీన్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సినిమాకి పక్కా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎంత వెళ్ళినా కూడా పక్కా మీకు దానికి డబులే ఉంటుందని ఆయన చెప్పడం. ఇప్పటి వరకు ఉన్న టాక్ ప్రకారం అదే విధంగా పబ్లిక్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ రియాక్షన్స్ కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, అండ్ ఇప్పటికి వచ్చిన కిసికి సాంగ్, చూసేకి సాంగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో ఎప్పుడైతే అల్లు అరవింద్ నిన్న ఈ మాటలు చెప్పిండో సముద్రంలో ఫైట్ కావచ్చు, అదే విధంగా ఫహద్ ఫాజిల్ గురించి ఈ కీలకమైన 2 విషయాలు చెప్పిన తర్వాత ఇంకా ఆసక్తి అనమాట. అరే ఎప్పుడు వస్తుంది, December 5th ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు చూద్దామని. సో మొత్తానికైతే ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు సినిమా. వాళ్ళ నాన్నగారి అంత కంటాడి పెట్టుకొని సూపర్ డూపర్ హిట్ అన్నారంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే, బాగున్నట్టే. సో అందరం వాళ్ళ టార్గెట్ అయితే ఫస్ట్ డేనే 300 crores. అంటే పుష్పకి 300 crores వస్తాయా రావా అనేది పక్కకు పెడితే కల్కికి అదే విధంగా RRR కి కూడా 100, 150 ఆ రేంజ్ వరకే వెళ్ళిన 200 కూడా దాటలేదు. కానీ ఇది మాత్రం పక్కా ఆ మార్క్ ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా 500 థియేటర్స్, మన దేశంలో 6000 మొత్తం ఇతర దేశాలలో 5 మొత్తం ఇంకా పాన్ ఇండియా లెవెల్లో పాన్ వరల్డ్ లెవెల్లో 11,500 థియేటర్స్. అంటే మిగతా ఏ సినిమాలకు కూడా థియేటర్స్ మొత్తం డౌన్ చేసి ఇచ్చారు. ఖచ్చితంగా హిట్ అవుతుంది, బట్ 300 crores మార్క్ రీచ్ అయితే మాత్రం ఆయనకి ఇంకా తిరుగులేదని చెప్పొచ్చు.